5 నిమిషాల్లో కిలోన్నర బంగారం దోపిడట. విచిత్రం ఏంటంటే ఇది ఈ యొక్క బ్యాంక్ అంటే ఈ గోల్డ్ షాప్ ఏదైతుందో బండి సంజయ్ యొక్క కార్యాలయం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ యొక్క కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ పిఎంజే జ్యువెలర్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇది కాకుండా రాష్ట్ర హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇక్కడ హోంశాఖ ఏ విధంగా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా నిర్వహిస్తుందో కనబడుతుంది. పట్టపగలే దోపిడీ చేస్తున్నారంటే మీ పరిపాలన ఏ విధంగా గౌరవిస్తున్నారో చూడండి. భయం ఉంటేనేమో వీళ్ళు ఇట్లా అయిపోతుండే, భయం భక్తి లేదు కదా, నేరాలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, కరీంనగర్లోని పిఎంజే జ్యువెలరీ షాప్లో పట్టపగలే దొంగల బీభత్సం అట. సో ఇలా పోలీసులు రిలీజ్ చేసిన దొంగల ఫోటోలు అంటూ ఈ 4 దొంగలు నిన్న కిలోన్నర బంగారం దోచుకొని బైక్ల మీద పారిపోయారట. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏందో త్వరలో తెలుస్తారు అనేది తెలుస్తోంది. అడ్డుకోబోయిన సిబ్బందిపై పిస్టల్స్తో కాల్పులు. షాప్ మేనేజర్ ముస్తాక్ అలీ మరో 3కి తీవ్ర గాయాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్, జిల్లా జడ్జి ఇంటికి దగ్గరలోనే భారీ చోరీ. పల్సర్, అపాచీ బైక్లపై పరారు. సో 5 దొంగల కోసం ముమ్మరంగా గాలింపు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హై అలర్ట్. దొంగల సమాచారం ఇచ్చిన వాళ్ళకు 1,00,000 రివార్డు ప్రకటన అంటూ చూస్తాను. సో మీరు పోలీసులు చేంజ్ చేయాల్సిందే. అంటే జనరల్గా రాష్ట్రం అంతా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు బైక్ల పైన దొంగతనం చేశారు. మరి ఈ బైక్ల పైన దొంగతనం చేసిన వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏంటంటే ట్రాక్ అవుతుంది కదా, ట్రాక్ అయినప్పుడు తెలిసిపోతుంది కదా ఎడిపోతుంది అనేది. సో కరీంనగర్ సిటీలోని పిఎంజే జ్యువెలరీ షాప్లో ఆదివారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. పిస్టల్స్తో వచ్చినటువంటి 5 దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలోన్నరకు పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు జరిపిన కాల్పులో షాప్ సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతో పాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డ్ రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. షాప్లోకి ఎంటర్ అయిన 5 నిమిషాల్లోనే పని ముగించుకున్న దొంగలు బయటికి పరిగెత్తి పల్సర్ బైక్, అపాచీ బైక్లపై పరారయ్యారంటూ చూస్తాను. సో పిఎంజే జ్యువెలర్స్లో కూడా వాళ్ళు కూడా చాలా సీరియస్గానే తిరగబడ్డ క్రమంలో పిస్టల్తో కాల్చి గాయపరిచినది తెలుస్తూ ఉంది. సో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు 10 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రి తరలించారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎంపీ బండి సంజయ్ ఆఫీసు, జిల్లా జడ్జి ఆఫీసు పక్కనే సమీపంలోనే సినీ ఫక్కీలో భారీ చోరీ జరగడంతో తీవ్ర కలకలం పెరిగింది. కరీంనగర్ సిపి గౌసలం షాప్ వద్దకు చేరుకొని దోపిడీ జరిగిన తీరును తెలుసుకున్నారు. దొంగల్లో ఒకడు ముఖానికి మాస్క్ పెట్టుకొని గుర్తుపట్టలేకుండా ఉండగా మిగతా 4 మాత్రం ఎలాంటి మాస్కులు లేకుండానే దోపిడీకి పాల్పడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు దొంగల కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. పారిపోయిన దొంగల సమాచారం ఇచ్చిన వాళ్లకు ₹1,00,000 రివార్డు ప్రకటించారంటూ చూస్తాను. సో ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంది, వాళ్ళ 5 నిమిషాల్లో వచ్చిర్రు, మొత్తం కిలోన్నర బంగారం ఎత్తుకొని పోయినరు. ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు చూస్తేనే ప్రొఫెషనల్స్ కనబడుతూ ఉన్నారు, మామూలు ప్రొఫెషనల్స్ లేరు, ఆ చదువుకున్న వాళ్ళలాగా కనబడుతున్నారు. ఎందుకు దొంగతనం చేస్తున్నారు, దీనికి గల కారణాలు ఏంది తెలుసుకోవాలి. సో పిఎంజే జ్యువెలర్స్ షాపులో దోపిడీ కోసం దుండగులు ఆదివారం ఉదయం 11:06 గంటలకు షాపు సమీపంలోకి చేరుకున్నారు. అప్పటికి సిబ్బంది తప్ప కస్టమర్లు ఎవరూ లేరు. దొంగల్లో ఒకడు మొదట లోపలికి వెళ్ళి 20 గ్రాముల గోల్డ్ చైన్ చూపాలని అడిగాడు. ఆ వెనకాలే మరో 2 రాగా సెక్యూరిటీ గార్డు వారి వివరాలు అడిగి లోపలికి పంపాడు. వారికి సిబ్బంది బంగారు ఆభరణాలు చూపిస్తున్నా కానీ మరో 2 లోపలికి ఎంట్రీ అయ్యి ఒక్కసారిగా అటాక్ అని పెద్దగా అరిచారట. అంటే ఒకరు ఇద్దరు అంటే 5 పోయిన మొత్తం. సో బంగారు ఆభరణాలు చూపిస్తున్నా కానీ మరో 2 లోపలికి ఎంట్రీ ఒక్కసారిగా అటాక్ అని పెద్దగా అరిచారు. వారిలో ఒకరు సెక్యూరిటీ గార్డును పిస్టల్తో బెదిరిస్తూ చేతులు పట్టుకొని ముఖాలపై కూర్చోబెట్టగా ఇంకొక దొంగ పక్కనే ఉన్న మరో ఉద్యోగిని కూడా పిస్టల్తో బెదిరించి 2 చేతులు ఎత్తమని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఆ వెంటనే మిగతా 3 దొంగలు కూడా తమ ప్యాంటు జేబులు, బ్యాగుల్లో ఉన్న పిస్టల్స్ తీసి షాపులోని ఇతర సిబ్బంది బెదిరించి అందరినీ మోకాళ్ళపై కూర్చోబెట్టారు. ఇదంతా 1 నిమిషంలోనే జరిగిపోయిందట. ఇంత తతంగం అంతా కూడా 1 నిమిషంలోనే జరిగిపోయిందట. సో ఆ తర్వాత 2 దొంగలు బంగారు ఆభరణాలు తమ బ్యాగుల్లో వేసుకుంటుండగా మరో 3 సిబ్బంది బెదిరించారు. 2 మహిళలు తాళతో కట్టేయడంతో పాటు నోటికి ప్లాస్టర్ వేశారు. ఈ క్రమంలోనే సరిగ్గా 11 గంటల సమయంలో మేనేజర్ ముస్తాక్ అలీ, సెక్యూరిటీ గార్డు 2 సిబ్బంది మాట్లాడుకోవడం చూసిన ఒక దొంగ ఏం మాట్లాడుతున్నారంటూ పిస్టల్ చూపించి కాలితో తనబాడు. దీంతో మేనేజర్తో పాటు మిగతా 3 ఒక్కసారిగా పైకి లేచి దొంగలపై ఎదురుదాడికి దిగారు. దీంతో దొంగలు పిస్టల్స్తో కాల్పులు జరుపుతూ సెకండ్ల వ్యవధిలో బంగారంతో బయటికి పరుగులు తీశారు. అంతా 5 నిమిషాల వ్యవధిలోనే దోపిడీ పూర్తి చేసుకుని పల్సర్, అపాచీ బైక్లపై పరారయ్యారంటూ చూస్తాను. సో 5 నిమిషాల మళ్ళీ వాళ్ళు ఒక బ్యాగు లోపల వదిలిపెట్టారంటే ఇంకో బ్యాగు బయటకు వదిలిపెట్టారు. చేసే దొంగతనమైనా కానీ మొత్తం చేయాలి కదా, ఆ బ్యాగులన్నీ అక్కడ వదిలిపెట్టి
కంగారులో అపాచీ బైక్ పైన వెళ్ళిపోవడం జరిగింది. సిబ్బందికి తప్పిన ప్రాణాపాయం. బండి సంజయ్ వెళ్ళిన 10 నిమిషాల గట ఘటన జరగడానికి 10 నిమిషాలకు ముందే షాపు సమీపంలో జ్యోతిరాజ్ సీసీ రోడ్డు పనులకు కేంద్ర మంత్రి సంజయ్ శంకుస్థాపన చేసి వెళ్ళారు. కేంద్ర మంత్రి వెళ్ళిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడంతో కలకలం రేగింది. శనివారం రాత్రి స్వయంగా సిపి గౌస్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నాకాబందీ నిర్వహించారు. కానీ మరునాటి ఉదయమే ఈ ఘటన జరగడంతో పోలీసులు షాక్ అయ్యారు. దోపిడీ జరిగిన 10 నిమిషాలకే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారంటూ చూస్తున్నాం. సో ఇదంతా కూడా సమాచారం ఇస్తే లక్షిస్తారట. మరి ఎవరైనా దొరికితే మాత్రం సమాచారం ఇవ్వండి, లక్ష తీసుకోండి. సో ఇది పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే పట్టపగలే కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి ఇంటికి సమీపంలోనే దోపిడీ జరిగింది అంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు దోస్తులు, ఇద్దరు హోంశాఖ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇద్దరి హయాంలో జరిగినటువంటి దొంగతనం ఇది. సో వాళ్ళు కనీసం మరి లా అండ్ ఆర్డర్ ఎట్లుంది వీళ్ళ హయాంలో అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోతా ఉంది. 9 జిల్లాల్లో హీట్ వేవ్స్ అట. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం 9 జిల్లాలో 26 మండలాల్లో హీట్ వేవ్స్ పరిస్థితులు ఏర్పడ్డాయి. జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో వడగాళ్లు తీవ్రంగా ఉన్నాయంటూ చూస్తాను. 6 నెలల్లోనే RRR రింగ్ రైల్ అట. అంత ఉత్తమ తప్ప ఏముండదు కానీ